దేశంలో మావోయిజం పని అయిపోయింది, మావోయిస్ట్ పార్టీ చివరి దశకు చేరుకుంది. ఈ అన్న మాటలు ఎవరో కాదు, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ నివేదికలో చెప్పింది. ఇదే సందర్భంలో ఇక కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు పైన, నిషేధిత మావోయిస్ట్ పార్టీ పైన కూడా చాలా వార్తలు కూడా వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలో కీలకంగా కొనసాగిన మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పార్లమెంటులో తాజాగా మంగళవారం రోజు అయితే మాత్రం మావోయిస్టు పార్టీ హింస గతంతో పోలిస్తే తగ్గింది, 88% వరకు అయితే తగ్గింది. ఇక ఆ యొక్క మావోయిజానికి భవిష్యత్తు లేదు అనే ఒక మాటల్ని ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు మావోయిస్ట్ హింస తగ్గింది, కానీ ప్రభుత్వ హింస పెరిగింది. ఓకే, ఇది అందరికి కనపడుతుంది, నేను చెప్పే విషయం కాదు. పార్లమెంట్ లోపల నివేదిక ఇచ్చారు, కానీ ప్రభుత్వ హింస ఇప్పుడు 2015 నుంచి అంటే 3,650 కోట్ల రూపాయలు నక్సలిజాన్ని అణచడానికి ఖర్చు పెట్టినట్టుగా చెప్పింది. ఇందులో అంత ఖర్చు పెట్టినట్టు కూడా వెళ్ళి అలా తింటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సరెండర్ అయిన మావోయిస్టులకు కొంతమందికి 5 లక్షలు, కొంతమందికి 2.5 లక్షలు అని చెప్పి ఇందులో ఇచ్చిరు. ఇది మొదటిసారిగా చూసిన పార్లమెంట్ నివేదిక సందర్భంగా నేను మొదటిసారిగా చూస్తున్నా. కానీ మనం ఈ మధ్య కాలంలో పట్ట ఛత్తీస్గఢ్లో కావచ్చు, లేదా తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో మనకు తెలుగు పేపర్లు అయితే తెలుసు కదా, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు. అదే సందర్భంగా డీజీపీ 25,000 ఇచ్చారు కదా. మరి ఎక్కడ పోయినా 2.5 లక్షలు లేదా 5 లక్షలు, లేదా ఛత్తీస్గఢ్లో ఒకటి ఇవ్వలేదు. ఇప్పుడు ఉదాహరణకు అదే పువ్వారా అనే గ్రామం లోపల, ఇడుమా చనిపోయిన గ్రామం లోపల లొంగిపోయిన సంవత్సరం క్రితం లొంగిపోతే ఆయనకు 5 పైసలు ఇవ్వలే, 5 పైసలు కూడా ఇవ్వలే. కాబట్టి ఇది ఏదైతే ఉందో అంటే ఇది ఏం జరుగుతుంది, నష్టపరిహారం అనేది అబద్ధమా? ఇది అబద్ధం అంటే నామమాత్రంగా పేరుకు మాత్రమే తప్ప అవినీతి అనేది అవుతుందో అంటే ఇక్కడ కూడా అంటే ఈ నక్సల్స్ పథకాల లోపల కూడా ఘోరమైన అవినీతి. ఇంకా దీన్ని ఎవడు ప్రశ్నించాడు కదా. సరే, ఈ అవినీతి ఇట్లున్నది వాస్తవంగా. సరే, పార్లమెంట్ నివేదికలకు వద్దాం అంటే హింస తగ్గించినండు. హింస తగ్గించినది హింస ఒక రకంగా ఏంటంటే, నక్సలైట్లు చాలామంది చనిపోయినరు. అంటే ఆయుధాలు కలిగిన నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో చాలామంది మనకు ఈ 2015 నుంచి అంటే గతం 50 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ప్రత్యేకించి ఈ 10 ఏళ్ళ జరిగింది, ప్రత్యేకించి 2 ఏళ్ళ లోపల చాలా సీరియస్గా కగార్ ఆపరేషన్ నుంచి చాలా సీరియస్గా జరుగుతుంది. యుద్ధంలాగా జరుగుతుంది. అది యుద్ధమే. అంటే యుద్ధం అంటే బాంబింగ్ కదా, విషం కూడా విష బాంబులు కూడా వేస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు ఇది యుద్ధం అంటాము. అంటే ఈ యుద్ధము ద్వారా అంటే పార్లమెంట్ నివేదిక లోపల ఓన్లీ అక్కడ అంటే వాళ్ళ యొక్క అంటే కొన్నిటికే 3,000 పైన ఖర్చు, 3,000 కోట్ల పైగా ఖర్చు వచ్చింది. ఇతర వాళ్ళ ఉద్యోగాలు ఇతరవన్నీ ఇంకా వేరే. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి నువ్వు అంటే వాళ్ళు చంపుతున్నావు అంటే ఈ చంపడం అనేది ఏతుందో, ఈ చంపడం ద్వారా అంటే ఇది గొప్ప పనిగా చెప్పుకుంటున్నావు. గొప్ప పని ఇది, చాలా బ్రహ్మాండంగా పార్లమెంటుకు నివేదిక ఇచ్చారు కదా. అంటే ఇక్కడ ఏం సాధించిండ్రు వాస్తవంగా ఈ దేశంలో? అంటే వాస్తవంగా నక్సలిజానికి మూల కారణాలు ఎక్కడున్నాయి ఈ దేశంలో? మూల కారణాలు ఏదో నిరుద్యోగం ఉంది, మూల కారణాలు అయితే అవినీతి ఉంది, మూల కారణాలు ఏదైతే ఉందో భూస్వాముల దోపిడి ఉంది, మూల కారణాలు పెట్టుబడిదారి శ్రమ దోపిడి ఉంది, వనరుల దోపిడి ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఇవన్నీ అంటే కుల అణచివేత ఉన్నది, కుల వివక్షత ఉన్నది, కుల దోపిడి ఉన్నది, మహిళలపైన అత్యాచారాలు ఉన్నాయి, మనం చూస్తున్నామని ఇప్పటికీ పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఏది నువ్వు దీన్ని నిర్మూలించు? ఒక్కటి నిర్మూలించలేదు. ఇంకా రోజుకు పెరుగుతున్నాయి. ప్రతిదీ కూడా పెరుగుతుంది. అవినీతి అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క పెడితే 78 సంవత్సరాల్లో అవినీతి ఊడలు దిగింది. కాబట్టి దోపిడీ పెరిగింది, శ్రమ దోపిడీ పెరిగింది. అంటే నిరుద్యోగ సమస్య పెరిగింది. తర్వాత ప్రజల యొక్క బతుకులు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇవాళ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తే 8,000 10,000 వస్తలేవు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. నువ్వేమన్నా చేసినవా? నీ బడ్జెట్లో ఏమన్నా చేసినవా? ఇవేమీ చేయవు. నువ్వు అక్కడ పార్లమెంట్లో పట్టు ఏదో గొప్ప సాధించినట్టుగా ఏం సాధించినావు? మనసులను చంపి సాధించినట్టు ఎట్లా? నువ్వు కనీసం ఏంటంటే ఆ సమస్య దాని మూల కారణాన్ని పరిష్కరించినవా?
మూల కారణం పరిష్కరించడానికి పూనుకోలేదు. రెండోది నువ్వు మనుషులను చంపినావు. చర్చల ద్వారా పరిష్కరించవలసిన సమస్యను నువ్వు మనుషులను చంపి నీకెవరు పార్లమెంట్ నివేదిక ఇస్తే ఇప్పుడు ఎవరు దేశంలో బట్టి చాలా గొప్ప పని చేసిన వాళ్ళు ఎవరైనా అంటున్నారా? ఎవరు అనరు. కాబట్టి ఇది ఏదైతుందో ఈ నివేదిక ఇది ఎవరిని సంతృప్తిపరుస్తుంది అంటే ఉన్నత వర్గాలను, సంపన్న వర్గాలను, పెట్టుబడిదారు వర్గాలను, దోపిడీ వర్గాలను మాత్రమే పార్లమెంటు నివేదిక అది సంతృప్తిపరుస్తుంది. ఇది అంటే ఈ రకంగా ఈ పార్లమెంటు నివేదిక అనేది ఇది ఇప్పుడు మనం పేపర్లో గమనిస్తే కూడా దాని పెద్దగా చర్చ జరగలేదు అది. కాబట్టి చర్చ జరగాలి. సార్ ఒక 2-3 అంశాలు మాట్లాడారు సార్. ఒకటి, ప్రజా సమస్యల కోసం మావోయిస్టు పార్టీ అలాగే వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంది. ఇదో సందర్భంలో ఈ నివేదికలో ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే మావోయిస్టు పార్టీ అంటే ఒక హింస, ఒక తీవ్రవాద హింసాత్మక పార్టీ, ఇది ఒక మావోయిస్ట్ పార్టీ అని వాళ్ళు ప్రధానంగా అదే అంశాన్ని 2-3 సార్లు చెప్పారు. అంటే అభివృద్ధికి ఒక ఆటంకం అన్నట్టు చెప్పారు. మీరు ఒకవైపు అయితే మాత్రం ప్రభుత్వం హింస చేస్తుందని మీరు అంటుంటే ఈ ఒక పార్టీనే హింసకే మొత్తం చేస్తున్నది అంటూ కూడా పర్సంటేజ్ వైజ్గా చెప్పే పద్ధతిని ఎట్లా చూస్తారు? అంటే ఒక హింసకు మాత్రమే పరిధికి తగ్గించడాన్ని ఎట్లా చూస్తారు మీరు ఆ పార్టీని? ఇప్పుడు నువ్వు హింస తగ్గించడం అనేది ఏందో అది హింస జరుగుతున్నది కాబట్టి అది ప్రతిహింసగా పుట్టింది. హింస సమాజంలో భూస్వాముల దోపిడీ, అణచివేత మనం 78 ఏళ్ల కానుంచి చరిత్రను తవ్వి తీస్తే ఇప్పటికీ కూడా ఎవరు హింస చేస్తుండ్రు అని అంటే పాలక వర్గాలే కదా హింస చేసేది. పాలక వర్గాలు హింస చేస్తున్నప్పుడు, దోపిడీ వర్గాలు హింస చేస్తున్నప్పుడు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు, అణచివేత జరుగుతున్నప్పుడు తిరుగుబాటు ఉంటుంది కదా. ఎక్కడైనా తిరుగుబాటు అనేది సహజమైనది. అది ఈ సహజమైన విషయాన్ని మనం చూడొచ్చు. మనం అసలు ఒక రైతులే కాదు, ఇవాళ ఆదివాసులు కూడా, ఆదివాసుల సమస్య ఏంటిది? ఆదివాసుల సమస్య అంటే ఆదివాసులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది. అంటే ఒక మావోయిస్టు పార్టీలో చేరడం అనేది కాదు, లేదా గ్రామంలో ప్రజా సంఘాలుగా ఉండడము, గ్రామంలో మిలీషియాగా ఉండడం. మరి ప్రతి గ్రామం మావోయిస్టు పార్టీతోటి ఒక అనుబంధం ఎందుకు పెంచుకున్నది? దీనికి కారణం ఏంటిదంటే వాళ్ళ సమస్య ఏంటిది? జంగల్ జమీన్ సమస్య. అంటే వాళ్ళ నీరు వాళ్ళకి కావాలి, వాళ్ళ భూమి వాళ్ళకి కావాలి, వాళ్ళ అధికారం వాళ్ళకి కావాలి. వాళ్ళ అధికారాన్ని ఎవడు గుంజేసుకున్నాడు? పెట్టుబడిదారులు గుంజేసుకున్నారు, కార్పొరేట్ గుంజేసిండ్రు, ప్రభుత్వం దానికి మద్దతుగా వచ్చి గుంజేసుకుంటుంది. అంటే నువ్వు ప్రభుత్వ చట్టాలు అమలు జరపడం లేదు, పెసా అమలు జరపడం లేదు, లేదా 6th షెడ్యూల్ అమలు జరపడం లేదు. అదే కదా మరి దాని సమస్య. ఆ సమస్యే కదా ఇవాళ నువ్వు అభివృద్ధి అని అంటున్నావు. మరి అభివృద్ధి ఏం చేసినావు నువ్వు? అభివృద్ధి ఎక్కడ చేసినావు? మావోయిస్టులు హింస చేసినట్టున్నావు. మరి దేశవ్యాప్తంగా నువ్వు ఏ ఆదివాసీ ప్రాంతాలు? దేశంలో 7% ఉన్నాయి ఆదివాసీ ప్రాంతాలు. మరి 7% ఉన్న ఆదివాసులకు సంబంధించింది దేశంలో నువ్వు ఎక్కడ చేసినావు? నువ్వు ఎక్కడ చేయలేదు. కాబట్టి ఇప్పుడు చేసేది ఏంటిది? ఇప్పుడు దీంట్లో కూడా బడ్జెట్లో కూడా చెప్పిండ్రు. అంటే ఇక్కడ మొత్తంగా ఏంటంటే ఆ స్కీమ్స్ అంటే ఏవైతున్నాయో నక్సలైట్ ఎఫెక్ట్ ఏరియాలు ఏవైతున్నాయో, మరి ఈ ఏరియాలో బట్ట ఇప్పుడు ఒకప్పుడు 123 జిల్లాలు అన్నావు, 250 జిల్లాలు అన్నావు, మరి ఇప్పుడు 33 లేదా 3 జిల్లాలకని అంటుండ్రు. అసలు ఇక్కడ ఇప్పుడు ఎంత ప్రభావం ఉందని కాదు, మొత్తంగా ఒకనాడు ఇన్ని జిల్లాల ప్రభావితం ఉంటే నువ్వేం చేసినావు? నువ్వు ఆ నివేదిక నువ్వు ఒకనాడు 123, ఇప్పుడు 2015 నాటికి 123 జిల్లాలని చెప్తున్నావు. ఏది బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు. అంతకుముందు అయితే ఇంకెక్కువ 250 జిల్లాలు అంటారు. నువ్వు ఆ నివేదిక నువ్వేం చేసినావు? ఆ నివేదిక నువ్వు ఇవ్వు. అక్కడ డెవలప్మెంట్ చేసినావా? నువ్వు ఏ డెవలప్మెంట్ చేయవు. నువ్వు హింస చేస్తున్నావు, నువ్వు అక్కడ భూములు కొల్లగొడుతున్నావు, వనరులు కొల్లగొడుతున్నావు. అక్కడ ప్రజలు వలసపోతున్నారు బతకలేక, వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు. కాబట్టి హింస ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడది? నీ డెవలప్మెంట్ అనేది ఉందో కార్పొరేట్ వర్గాల డెవలప్మెంట్గా ఇది కనపడుతుంది ప్రజలకు. కాబట్టి ప్రజల యొక్క ప్రజాస్వామిక అభిప్రాయాల్ని నువ్వు తుంగలు దొక్కి నువ్వు ఏదైతే అణచివేత కొనసాగిస్తున్నావు. ఆపరేషన్ ఖగార్ చివరి దశకు చేరుకుంది. మార్చి 31 టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక సరెండర్లే ప్రధానంగా నడుస్తుంది. ఇక మరోవైపు ఎన్కౌంటర్ల పర్వం ప్రధానంగా నడుస్తుంది. అసలు శాంతి చర్చలు అనే టాపిక్ ఎప్పుడో అయిపోయింది. ఇలాంటి సందర్భంలో భవిష్యత్తు పార్టీ పరిస్థితులు ఏంటి? ఇక ప్రజల సమస్యలను వేరే దారిలో నిరసన కార్యక్రమం తెలిపే అవకాశం ఉంటుందా? మావోయిస్టు పార్టీ యొక్క సామర్థ్యం ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మావోయిస్టు పార్టీ సామర్థ్యం ఏంటంటే మనం గత కొంతకాలం నుంచి గమనిస్తూనే ఉన్నాం. మనము వాస్తవంగా మావోయిస్టు పార్టీ అంటే ఒకప్పుడు ఒక బలమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. అది గత 4-5 ఏళ్ల క్రితము 10 ఏళ్ల క్రితము చాలా మనకు అంటే మావోయిస్టుల నుంచి
ఒక బలంగా అంటే సాయుధ పోరాటం అంటే ఒక మిలిటరీ యాక్షన్లే కాకుండా కూడా ప్రజా ఉద్యమాలు కూడా అది కొనసాగించిన చరిత్ర మనకు కనబడుతుంది. కానీ గత 2 ఏళ్ల కానుంచి మనం గమనిస్తే మావోయిస్ట్ పార్టీ నష్టపోతుంటుంది. తన యొక్క మిలిటరీ ప్రతిఘటన ఎక్కడ కూడా మనకు కనపడదు. తర్వాత రెండవది ప్రజా ఉద్యమాలు కూడా ఎక్కడ కూడా లేవు, ఎక్కడ కూడా ఏమీ లేవు. ఇవే కాదు, కనీసం ప్రకటనలు కూడా చేసే పరిస్థితి కూడా లేదు. మావోయిస్టు పార్టీ చాలా ఘోరమైన ఒక సమన్వయ సమస్య కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏంటిదని అనుకున్నప్పుడు మనం చాలామంది నాయకులు చనిపోయినరు, సభ్యులు చనిపోతున్నారు, తర్వాత సరెండర్లు అవుతుండ్రు. మరొక సాయుధ పోరాట విరమణ కూడా చేసిరు. ఆ పార్టీ నుంచి ఒక గ్రూపు చీలికలై అదొక సాయుధ పోరాట విరమణ కూడా చేసిర్రు. కాబట్టి ఈ నేపథ్యం లోపల ఇప్పుడు సాయుధ పోరాటం అంటే సాయుధులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయిన మాట వాస్తవం. అది పార్లమెంట్ లోపల చెప్పిన దాంట్లో 3 జిల్లాలు అన్నారు, 3 ఉన్నాయా 5 ఉన్నాయా అది పక్కకు పెడతాం మనం. అది ఏదైనా తగ్గిపోయింది చాలా క్లియరు. వాళ్ళు ఒక చివరి దశలో ఉన్నది క్లియరే. చివరి దశలోనంటే ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో చెప్పినట్టుగా మార్చ్ అంటే పదే చెప్తున్నారు ఇప్పటికీ అంతమవుతుంది అనేది ఉందో, అంతమవుతుందా ఎట్లయితుంది అనే దానికంటే కూడా ఏదైనా చివరి దశ. కాబట్టి ఏమైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు అనేది అవుతుందో, వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అవుతుందో అంటే మార్చి నాటికే అంటే మొత్తం లేకుండా చేస్తారనంటే నేను ఫస్ట్లో చెప్పిన నక్సలిజం సమస్యనంటే ఈ దేశంలో ఆర్థిక రాజకీయ సామాజిక సమస్య. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించకుండా అంటే కొంతమంది చంపి ఇది పరిష్కారమైందనంటే ఎట్లా? అది రూపం మార్చుకోవచ్చు. సమస్య ఉన్నది కదా, సమస్య ఉన్నంత వరకు కూడా ఏంటంటే అది కంటిన్యూగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు వాసన వస్తుంది. ఈ వాసన రావడానికి కారణం ఏంటిది? వాసన రావడానికి ఇక్కడ పక్క పంటి ఒక మురిక్కాలు ఉంది. మురిక్కాలు ఉన్నది కాబట్టి వాసన వస్తుంది కదా. మురిక్కాలు అంటే వాసన వస్తుందని చెప్పి ఇక్కడ మనం సెంటు ఇక్కడ చల్లి మల్లెపూలు చల్లుకొని ఉంటే తాత్కాలికం కదా, అన్న నుంచి కూడా గబ్బు వస్తూనే ఉంటుంది, మళ్ళీ క్రిములు వస్తూనే ఉంటాయి, దోమలు వస్తూనే ఉంటాయి, జబ్బులు వస్తూనే ఉంటాయి. అంటే దాన్ని మొత్తంగా లేకుండా చేయాలి కదా. దాన్ని లేకుండా చేయాలనంటే ఇప్పుడు నక్సలిజం సమస్య పరిష్కారం కావాలంటే ఈ దేశం లోపల అన్యాయాలు, అణచివేత, దోపిడీ ఇవి జరగొద్దు కదా. ఇవి జరగకుండా నువ్వు చేయకుండా నువ్వు ఏం జరుగుతున్నాయి, ఏం జరగటం లేదు కదా. ఇప్పుడు బడ్జెట్లో బట్టి కూడా ఏం చేసిర్రు? బడ్జెట్లో ఇప్పుడు రైతులకి ఏం చేసిర్రు, కార్మికులకి ఏం చేసిర్రు, లేదా ఇప్పుడు నిరుద్యోగులకి ఏం చేసిర్రు? వికాస్ అంటారు కదా సార్. ఆనంద్ ఎప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మాట్లాడి కదా. వాజ్పేయి ప్రధానంగా ఉన్నప్పుడు మొత్తం దేశం అంతా వెలిగిపోతుంది అన్నాడు కదా. వాజ్పేయి వెలిగిపోతుంది అన్నాడు. మోడీ వచ్చిన కాంచి ప్రతి సందర్భంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఎక్కడుంది సబ్కా సాత్? రైతులతో ఉన్నదా, దళితులతో ఉన్నదా, ఆదివాసీలతో ఉన్నదా? ఎవరితో ఉన్నది? కార్పొరేట్ వర్గాల కోసం ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కార్పొరేట్ వర్గాల కోసం ఉంది. ఇప్పుడు అమెరికా అంటే ట్రంప్ ఏదైతే ఉందో మొన్న అంటే వాస్తవంగా మోడీ ట్రంప్ కూర్చొని మాట్లాడుకున్నది ఏమీ లేదు. ట్రంపే నిర్దేశించిండు తన యొక్క సోషల్ మీడియా లోపట తన యొక్క దాంట్లో ట్వీట్ చేసిండు. ఆయనే ట్వీట్ చేసి గతంలో ఉన్న 25% సుంకాలను 18% తగ్గించిండు. వాస్తవంగా 18% అనేది ఎక్కువే కదా. అంటే ఇప్పుడు ఈ దేశం నుంచి అమెరికా కనుక ఎగుమతులు చేసినప్పుడు 18% సుంకాలు వేసిండు. అందులో ఏమి సంతోషపడాల్సింది ఏమీ లేదల్లా. అంటే 18% సుంకాలతోటి ఈ భారతకు సంబంధించిన ఉత్పత్తులు పోయి అమెరికాలో పోటీ పడే పరిస్థితి లేదు. పోటీ పడడం కష్టమే. అది పోటీ పడలేదు, దానికి సంతృప్తి పడడం ఏమి ఉపయోగం లేదు. రెండవది అమెరికాకు సంబంధించిన ఏవైతే ఇక్కడ ఎగుమతులు ఉన్నాయో ఈ దేశంలో దిగుమతులు అవుతాయో ఇక్కడ వాటిపైన జీరో సుంకం. ఏమి రాదు కదా. ఏముంటుంది అంటే వాడు సుంకం లేకుండా ఆడ అమ్ముకోవచ్చు. మరి సుంకం లేకుండా అమ్ముకున్నప్పుడు ఈ దేశానికి సంబంధించిన అంటే రైతులు పండించిన పంటలకు కానీ లేదా చిన్న ఉత్పత్తిదారుల యొక్క వాళ్ళ ఉత్పత్తులకు కానీ నష్టమే కదా. కాబట్టి ఇవి గమనించినప్పుడు ఎవరికి మేలు చేస్తున్నావు? ఈ దేశంలో కార్పొరేట్ వర్గాలకు చేస్తున్నావు, అమెరికాకు చేస్తున్నావు. కాబట్టి నువ్వు చేసేది ఎంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అంటే నువ్వు సంపన్నుల కోసం ఉన్నావు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తుల మీద. 2 సీట్లు లేవు, మీరు మోడీని గద్దె దించుతారా? ముందు మీ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయండి,
వివిధ దేశాల్లో మొత్తం కమ్యూనిజం పడిపోయింది, ఇక దేశంలో కమ్యూనిస్టు పార్టీ అనేది ఇక భవిష్యత్తులో ఉండదు అంటూ కూడా ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా కమ్యూనిస్టు పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ ఇతర బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన పార్టీ చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ 2 సీట్ల నుంచే ప్రారంభించింది కదా. బీజేపీ 2 సీట్ల నుంచి ప్రారంభించింది. 2 సీట్ల నుంచి ప్రారంభించి ఇవాళ పార్లమెంట్లో కూడా ఒక మెజారిటీ అధిక సీట్లు కలిగిన పార్టీగా అవతరించింది అది. కాబట్టి 2 సీట్లు ఉండి 200 సీట్లు సంపాదించవచ్చు, లేదా 2 సీట్లు లేనప్పటికీ కూడా సీట్లు సంపాదించడం సమస్య కాదు. సమస్య కాదనంటే కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిజం అనేది నశించదు, ఎన్నటికీ నశించదు ప్రపంచవ్యాప్తంగా. సరే, అవుట్డేటెడ్ అనేది ఉందో, అవుట్డేటెడ్ అనేది సరిగ్గా కమ్యూనిస్టులు తమ విధానాలను తమ సిద్ధాంత ప్రకారంగా పనిచేసినప్పుడు దానికి ఉంటుంది. కమ్యూనిస్టులు అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు ఈ దేశం కాదు, ప్రపంచంలో మరి అసమానతలు ఉన్నాయి కదా, అన్యాయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కుల వివక్షత ఉన్నది, కుల అణచివేత ఉన్నది. మరి కుల అణచివేత, కుల వివక్షత లేకపోతే మరి వాళ్ళు పోరాడరా? అది కొనసాగితే పోరాడతారు కదా. మహిళలు పోరాడతారు కదా, రైతులు పోరాడతారు కదా, కార్మికులు పోరాడతారు కదా. మరి ఈ పోరాటం ఉందనంటే కమ్యూనిస్టులు ఉన్నట్టే కదా. కమ్యూనిస్టులు ఉండడానికి, అది పుట్టడానికి, పెరగడానికి దానికి ఉన్న వనరేంటిదనంటే ఈ అసమానతలు, అన్యాయాలు, ఇదే కదా. కాబట్టి ఉన్నంత వరకు నువ్వు కమ్యూనిజం అనేది నువ్వు తొలగించలేవు. సీట్ల ప్రామాణికం కాదు. సీట్ల ప్రామాణికం అనేది ఇప్పుడు ఇవాళ సీట్లు అనేది ఉందో, పార్లమెంట్ సీట్లు అని అంటే ఒక ఎమ్మెల్యే సీట్ అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక సీటు తెలంగాణలో పట 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్లో పట్టినే తెలంగాణలో 50 లక్షలు ఖర్చు పెట్టారు. మరి 50 లక్షలు ఖర్చు పెట్టేంత మరి పేద ప్రజలకు ఉండదు కదా. కమ్యూనిస్టులు అంటే ఎవరు? పేద ప్రజల నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా అంటే ఆదాని అంబానీ నుంచి వచ్చిన వాళ్ళు కారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డబ్బులు కుప్పించలేరు కాబట్టి అన్ని సీట్లు వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్ల రావాయి. రానప్పటికీ కూడా ప్రజానీకంలో పట్ల కనుక వాళ్ళు తమ సిద్ధాంత ప్రకారంగా వాళ్ళు ఉండగలిగితే, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకా 10 ఏళ్ళకైనా ఈ దేశంలో తప్పనిసరిగా వాళ్ళ యొక్క కమ్యూనిస్టు రాజ్యాధికారం కోసం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ముందుకు పోతారు. ఆ విశ్వాసంతో కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయి. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి అనగానే, కిషన్ రెడ్డి ఇవాళ కొత్త కాదు కదా. కిషన్ రెడ్డి కంటే ముందు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పుడు ఏమైనా చేశారు? మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళిక 150 ఏళ్ళ కింద రాసినప్పుడు ఏమైనా చేశారు? చాలా ఏమైనా చేశారు. కాబట్టి ఆ ఏళ్ళతో పోల్చుకుంటే ఇది లెక్కలు కాదు. ఈ చరిత్ర అనేది ఉందో అది మళ్ళీ మారుతుంది. సరే, ఇదే సందర్భంలో నిజంగా కమ్యూనిస్టు పార్టీలు అంటే ఏదైనా సమస్య వస్తే ముందుకు వస్తారు, ధరలు పెరిగినా ప్రజా ఉద్యమాలు చేస్తారు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన కూడా నిలుస్తారు, ఇక ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తారు. కొంతకాలంగా ఉద్యమాలు ఉండేది, కానీ రాను మెల్లమెల్లగా ధరలు పెరిగినప్పుడు కానీ ఆ స్థాయిలో ఉద్యమాలు జరగట్లేవు. ప్రజలు కోరుకుంటున్నారు, కానీ ఎక్కడ రాజకీయంగా పరంగా చూసినా కానీ రోజు కూడా సంఖ్యాపరంగా కూడా తగ్గిపోతుంది. సిద్ధాంతాల్లో మార్పు రావాలా, లేకపోతే పార్టీ నాయకత్వంలో రావాలా, ఎలాంటి ప్రక్షాళన జరిగితే కమ్యూనిస్టు పార్టీలు బలంగా తయారయ్యే అవకాశం ఉంది సార్? ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు దేశంలో చాలా గ్రూపులు ఉన్నాయి. ఒకప్పుడుతో పోల్చుకుంటే తగ్గిన మాట వాస్తవమే, కానీ తగ్గడం అంటే అనేక కారణాలు తగ్గడానికి. కానీ ఇప్పటికీ కూడా 30-40 కమ్యూనిస్టు పార్టీలు, ఎంఎల్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీల పేరు మీద ఈ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు సంబంధించిన దాంట్లో బట్టి కూడా దేశ ప్రజల యొక్క ఆలోచనలు వీళ్ళంతా ఐక్యం కావాలి. అంటే ఇప్పుడు అంటే చీలిపోయి ఉండడం ద్వారా బూర్జువా పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, ఇవన్నీ బూర్జువా పార్టీలు అంటాం. బూర్జువా అంటే ఏంది? పెట్టుబడిదారి వర్గానికి సపోర్ట్ చేసే పార్టీలు, అంటే సంపన్నులకు సపోర్ట్ చేసే పార్టీలు. ఇప్పుడు ఏ పార్టీ అయినా అంతే, సంపన్నులకే చేస్తుంది కదా. టీఆర్ఎస్ అయినదే, టీడీపీ అదేనే, వైసీపీ ఇదే కదా. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఏంది? కమ్యూనిస్ట్ పార్టీలు సాధారణంగా పేద ప్రజల పక్షాన ఉండే పార్టీలు. కాబట్టి పేద ప్రజల అంటే ఈ పక్షాన ఉండే పార్టీలు వీళ్ళు ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు కమ్యూనిస్టు ప్రణాళికలు మార్క్స్ చెప్పిండు, కమ్యూనిస్టు అంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదం ఇచ్చిండు. మొత్తం కార్మికులు, శ్రమజీవులారా ఏకం కండి అన్నాడు. మరి ఏకం కండి అని అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? చీలిపోతున్నారు, వీళ్ళు ఐక్యంగా ఉండట్లేదు. కాబట్టి ఇది ప్రజలు ఏదైతే విమర్శిస్తారో, ప్రజలు విమర్శించినా మరి కమ్యూనిస్ట్ పార్టీలకు బుద్ధి వస్తలేదు. వీళ్ళకు బుద్ధి రావటం లేదు. బుద్ధి రాకపోవడంలో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బుద్ధి రాకపోవడంలో కూడా కొన్ని వీళ్ళ విధానాలు ఏవైతున్నాయో, ఇప్పుడు మావోయిస్టు పార్టీ అక్కడ
ఆయుధాలు పట్టుకొని అక్కడ వాళ్ళు ఉన్నారు అడవిలో. మరి ఇక్కడ సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది. సిపిఎం రెండు పెద్ద విధానాలు, పెద్ద తేడాలు లేవు, ఏవో వెనకటి తేడాలు తప్ప పెద్ద తేడాలు లేవు. లేదా ఇప్పుడు ఈ దేశంలో ఒకట ఎస్విసి అనే పార్టీ ఉంది, లేదా రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ అనే ఓ పార్టీ ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? భారతదేశం పెట్టుబడిదారు విధానము, సోషలిస్టు విప్లవం చేయాలని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు సిపిఐ, సిపిఎం మరికొన్ని పార్టీలు ఏం చెప్తాయి? ఈ దేశం ఇది పెట్టుబడిదారు విధానం కాదు, ఇది భూస్వామ్య విధానం అని చెప్పి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ తేడాలు ఏవైతున్నాయో అసలు ఇవన్నీ మరి కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు మిత్రులే కదా, శత్రువులు కాదు కదా. కమ్యూనిస్ట్ పార్టీలు అని అంటే ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు ఇవేమీ శత్రువులు కావు. మావోయిస్టు పార్టీ వీళ్ళకి ఎవరికి శత్రువులు కాదు. మరి ఈ శత్రుత్వం అనేది లేనప్పుడు శత్రుత్వం ఏముండదు, ఎవరు శత్రువులు అని స్పష్టంగా చెప్పరు. కానీ మాటలు మాత్రం చాలా తీవ్రంగా మాట్లాడుకుంటారు. తీవ్రంగా మాట్లాడంటే ద్రోహి, నువ్వు ద్రోహి అంటే నువ్వు ద్రోహి అని ఎవరనాలే? ద్రోహి ఎవరనాలంటే అంటే దోపిడీ వర్గాలకు ఉపయోగపడే వాళ్ళను ద్రోహులు అనాలి. అంటే నీకు విధానం తప్పైతే మాట్లాడుకోవాలి, లేకపోతే రాసుకోవాలి, చర్చ జరగాలి, కంటిన్యూగా జరగాలి. కంటిన్యూగా జరిగి దాంట్లో కూడా తేల్చుకోవచ్చు కదా, విషయం తేల్చుకోవచ్చు కదా. మరి ఇదేది తేల్చుకోరు, ఈ చర్చలు జరపరు, తిట్టుకున్న తర్వాత చర్చలు ఎక్కడి? ద్రోహులని, రివినిస్టులని, ఇంకోటని ఎన్నో మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఐక్యత ఎక్కడంటది? ఉండదు. అది ఐక్యత ఉండదు. కాబట్టి ఐక్యత ఉండకపోవడమే కాదు, ఇంకో సమస్య ఉంది దీంట్లోపట. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సిపిఐ ఏ పార్టీతో గెలవాలి, ఏ పార్టీతో గెలిస్తే తనకు సీట్లు వస్తాయని దాంతో అది కాంగ్రెస్ని కలవాలన్నా, టీఆర్ఎస్ని కలవాలన్నా, లేదా లేని టీడీపీ పార్టీతో కూడా కలిసడానికి కూడా ఇప్పుడు ఖమ్మం ప్రాంతంలో అది ప్రయత్నం చేస్తుంది. టీడీపీ తోటి పొత్తట అక్కడ కాబట్టి, లేదా వైసీపీ తోటి పొత్తులు. అంటే ఏం చేస్తున్నాయి అంటే సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి, లేదా ఎంఎల్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ ఒకటి, ఇంకొక పార్టీ ఒకటి. అంటే ఎన్నికల పొత్తులో ఉంటాయి. ఎన్నికల పొత్తులే కాదు, ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఆ బూర్జువా పార్టీలు పొత్తులు మాత్రమే కాదు, వాటిని భజన చేస్తుండే కదా ఆ పార్టీలకు. అంటే ఆ పార్టీ లోపల ఇప్పుడు ఎవరు ఉంటుండ్రు? ఇప్పుడు ఏ కమ్యూనిస్ట్ పార్టీని ఏం చెప్తుంది? బూర్జువా పార్టీలు అంటేనే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళంతా పెట్టుబడిదారులనే చెప్తుంది. మరి చెప్తున్నప్పుడు నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నీది కమ్యూనిస్ట్ పార్టీ, ఇది కమ్యూనిస్ట్ పార్టీ అంటే నువ్వు పేద ప్రజలకు సపోర్ట్ చేయాలి, పేద ప్రజల ప్రతినిధికి సపోర్ట్ చేయాలి. నువ్వు కోటీశ్వరులకు సపోర్ట్ చేస్తున్నావు, అవినీతి పరులకు సపోర్ట్ చేస్తున్నావు, గుండాలకు సపోర్ట్ చేస్తున్నావు, భూస్వాలకు సపోర్ట్ చేస్తున్నావు. ఏం విధానం ఇది బుద్ధి ఉండాలి కదా. ఇది నీ మార్క్స్ చెప్పిందా? నేను ఎందుకు బుద్ధి ఉండాలనంటే నీ మార్క్స్ చెప్పలేదు. నీ మార్క్స్ చెప్పింది ఏంటంటే, నీ సిద్ధాంతం చెప్పిందంటే పేద ప్రజలను ఐక్యం చేయండి, పోరాడే కమ్యూనిస్టుల మధ్యన విభేదాలు చర్చించుకోవాలి తప్ప చీలిపోకూడదని చెప్పిండ్రు. మరి నువ్వు చీలిపోతున్నావు, నువ్వే కొట్లాడుకుంటున్నావు. నువ్వు కొట్లాడమే కాదు, నువ్వు పోయి దొంగలతో వెళ్తున్నావు. నువ్వు తప్పు కదా. కాబట్టి కమ్యూనిస్టులు ఇవాళ దేశంలో ఇవాళ 2 సీట్లు ఉన్నాయా 3 సీట్లు ఉన్నాయని కాదు సమస్య. దేశంలో ఇప్పటికీ చీలిపోయిన వాళ్ళ సంఖ్యను గమనిస్తే దేశంలో ఒక శక్తే, బలమైన శక్తే. అంటే బీజేపీ తోటి పోటీ పడేంత శక్తి కాదు, కానీ అయినప్పటికీ ఈ శక్తి కనుక వీళ్ళు ఒకటి కాగలిగితే, వీళ్ళ విధానాలు చర్చించుకొని ఒకటిగా చేసుకోగలిగితే ఈ దేశంలో తప్పనిసరిగా ఎక్కువ కాలం పట్టదు, ఈ దేశంలో అధికారం పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తెలివిగా వాళ్ళు చేయాలి. వాళ్ళు ఏదైతుందో అంటే బూర్జువా పదవుల కోసం పాకలాడకూడదు. వీళ్ళ యొక్క బలము వాళ్ళ ఐక్యతలో ఉందని అర్థం చేసుకొని చర్చించుకొని వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. ఐక్యం అయితే కమ్యూనిస్టు ఒక శక్తిగా అవుతారు. సార్ చివరిగా చెప్పండి సార్, ఒకవైపు మీరు కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం అయితే రాజకీయంగా కూడా లబ్ధి పొందే అవకాశం ఒకటి చెప్పారు. ఒకవైపు మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ప్రత్యామ్నాయ ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం, ప్రజాస్వామికంగా రాజ్యాధికారం దిశగా కూడా అడుగులేస్తాం, ఓటు కూడా మేము రెస్పెక్ట్ ఇస్తున్నామని కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు అంత సిచ్యువేషన్లన్నీ మారిపోయాయి, డబ్బు స్వామ్యం పెరిగిపోయింది, ఓటు డబ్బు అని పెరిగిపోయింది, జనరేషన్ మారిపోయింది. ఈ జనరేషన్ మారిన పద్ధతిలో సిద్ధాంతాలు మారాలా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిషేధిత మావోయిస్టు పార్టీ బయటకు వచ్చి ఒకవేళ కొత్త వ్యవస్థ పెట్టినా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రస్తుత యొక్క జనరేషన్ అర్థం చేసుకొని ఎలాంటి విధానాలు అవలంబిస్తే అప్డేట్ చేసుకుంటే రాజ్యాధికారం దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి
కొంతమంది సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు. సరెండర్ వేరు, సాయుధ పోరాట విరమణ వేరు, రెండు వేరు వేరు. సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఏమీ తమ సరెండర్ కాలేదు, తమ ఆయుధాలు సరెండర్ చేశారు, తమ సిద్ధాంతాలు సరెండర్ చేయలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ సరెండర్ అని అనకూడదు. అయితే కొంతమంది అంటున్నారు, కానీ అది కరెక్ట్గా నా దృష్టిలో. అయితే సరెండర్ అంటే కూడా సరెండర్ అయినా లేదా సాయుధ పోరాట విరమణ చేసినప్పటికీ వాళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆయుధాలు వదిలేసి, సాయుధ పోరాటాన్ని వదిలేసి చట్టబద్ధంగా లీగల్గా వాళ్ళు ఇక్కడ తమ జీవించడానికి, రెండోది తమ కార్యకలాపాలు అంటే చేయడానికి, కార్యకలాపాలు ఏ రకంగానే చేయొచ్చు. వాళ్ళు ఒక పార్టీ, చట్టబద్ధమైన పార్టీ పెట్టవచ్చు, వాళ్ళు అది కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో పెట్టవచ్చు, ఏ పార్టీ అయినా పేరు పెట్టవచ్చు, లేదా ఏ పార్టీలైనా పనిచేయచ్చు కూడా. కాబట్టి చట్టబద్ధమైన అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని, కార్యకలాపాలు కొనసాగించడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఏదైతే చెప్పినరో, అంటే ఎలక్షన్ సంబంధించిన దాంట్లో బట్టి కూడా వాళ్ళు చెప్పింది అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంటే తప్పును విమర్శిస్తూ కూడా వాళ్ళు చెప్పిన విషయం ఉంది. కాబట్టి దాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పటికీ అంటే ప్రభుత్వ విధానాల ప్రకారంగా ఇంకా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 3 నెలలు అయింది. కాబట్టి వాళ్ళు ఇంకెప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది అవుతుందో, అంటే బయటకు వచ్చినప్పుడు కదా వాళ్ళు మాట్లాడేది. బయటకు వచ్చినప్పుడు స్పష్టంగా తమ యొక్క విధానాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ గురించి కూడా సమాజంలో చాలామంది గమనిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది అయితే గమనిస్తున్నారు. కాబట్టి సరెండర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సరెండర్ అయిన వాళ్ళు కూడా చాలా కాలం క్రితం నుంచి సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళు పని చేయాలనుకుంటే పని చేయొచ్చు. అంటే కొత్త పార్టీలో పని చేయొచ్చు, పెట్టే పార్టీలో వాళ్ళు పార్టీ పెడితే, లేదా వాళ్ళు ఇతర పార్టీలో పని చేయొచ్చు. ఏదైనప్పటికి కూడా ఏంటంటే ఇవాళ దేశం లోపల కమ్యూనిస్టులు కూడా ఏంటంటే మళ్ళీ కొంత ఆలోచనలు కూడా కొంత పాజిటివ్గా గతంతో పోల్చుకుంటే అంటే బలహీనతలు తప్పులు ఉన్నప్పటికి కూడా కమ్యూనిస్టులు అనేది ఉందో కలిసి పనిచేయాలి, కమ్యూనిజం కోసం పోరాడాలి అనేది ఉందో ఈ భావన పెరుగుతుంది. ఈ భావన గతంతో పోల్చుకుంటే పెరిగింది. కాబట్టి తప్పనిసరిగా దీనిని అంటే కమ్యూనిస్టు పార్టీల, సోషలిస్ట్ పార్టీల నాయకులు గ్రహించి అంటే అందరినీ కలుపుకుపోయే విధంగా ఐక్యం చేసే విధానాలతోటి కొనసాగిస్తే కమ్యూనిజం అనేది ఉందో కమ్యూనిజం అది అంటే చాలా అంటే తక్కువ కాలంలో కూడా ఇది ఒక ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనిజానికి ఇంకా ఉన్నది, ప్రజల్లో కూడా ఉంది. కానీ నాయకత్వ లోపం కారణంగా కమ్యూనిస్టు పార్టీలు విడిపోవడం కారణంగా కూడా ఇక పార్టీ ఎదుగుదల కష్టమవుతుంది. చిన్న లోపాలు కూడా సరిదిద్దుకుంటే భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు రాజ్యాధికారం దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. ఇక ఆపరేషన్ కగార్ కానీ కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం హింస అనే పదాన్ని ప్రధానంగా రిపోర్ట్లో వాడి మావోయిస్టు పార్టీలు అంటేనే హింస అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం చేస్తున్న హింస ఏంటి? ప్రతి సందర్భంలో హింసనే నమ్ముకొని ఈరోజు మొత్తం కూడా మావోయిస్టు పార్టీలో శాంతి చర్చలకు అవకాశం ఉన్నప్పుడు కూడా హింస మార్గాన్ని అవలంబించి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుంది తప్ప మావోయిస్టు పార్టీ కానీ మావోయిస్టులు ఎందుకు పోరాడుతున్నారు, దానికి గల సమస్యలు ఏంటి, అసమానతలు ఎలా తగ్గించాలనే దానిపైన దృష్టి పెట్టకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం వన్ సైడ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఒకవేళ మావోయిస్ట్ పార్టీ, నిషేధిత మావోయిస్ట్ పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు కొత్త వ్యవస్థ కానీ రాజకీయ పార్టీ వేదిక పెట్టినా మరో వేదిక పెట్టినా కానీ ప్రజా పోరాటాలు చేస్తే మాత్రం తప్పకుండా ప్రజల ఆదరణ ఉంటుంది. ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళు చేస్తా అంటున్నారో వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇప్పటికైనా మారాలి, చూసేవి హింసను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా మాజీ మావోయిస్టు జంపన్న గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ.